Matthew 23, verse 1. Then Jesus spoke to the multitudes and to his disciples. మత్తయి సువార్త 23వ అధ్యాయం 1వ వచనము. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను. And he said, the scribes and the Pharisees have seated themselves in the chair of Moses. శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు. Therefore all that they tell you to do, observe, do. కనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి. But don't do according to their deeds, for they say things and do not do them. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే కాని చేయరు. This is the definition of a hypocrite. ఇది ఒక వేషధారి యొక్క నిర్వచనము. He preaches things that he does not practice. ఆయన చేయని వాటిని గురించి బోధిస్తూ ఉంటాడు. They say things but they don't do them. వాళ్ళు చెప్తారు కానీ వాటిని చేయరు. They preach, speak, but they teach but they don't do. వాళ్ళు మాట్లాడతారు, బోధిస్తారు కానీ వాటిని చేయరు. This is the opposite of Acts 1:1, where we read about Jesus. He did and taught. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 1వ వచనానికి ఇది వ్యతిరేకంగా ఉంది. అక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు చేయుటకును బోధించుటకును ఆరంభించిన కార్యములు అని రాయబడి ఉంది. Compare Matthew 23, verse 3. They teach but do not do. మత్తయి సువార్త 23వ అధ్యాయం 3వ వచనంతో పోల్చి చూడండి. వారు చెప్పుదురే కాని చేయరు. With Acts 1:1, Jesus did and then taught. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 1వ వచనంలోనైతే యేసు చేయుటకును మరియు బోధించుటకును ఆరంభించిన కార్యములు. And all of us are in one of these two categories. మనం అందరము కూడా ఇందులో ఏదో ఒక జాబితాలో ఉంటాము. If you're a Christian, నీవు ఒక క్రైస్తవుడు అయినట్లయితే you either preach a lot of things you don't practice, నీవు అనేక విషయాలను బోధించి వాటిని చేయకుండా అయినా ఉంటావు, or you first practice something and then preach it. లేక మొట్టమొదట వాటిని చేసి తర్వాత బోధిస్తావు. In one case, you're just a Pharisee. ఒక విధంగా చేసినట్లయితే నీవు పరిసయ్యుడు అవుతావు. In the other case, you're following Christ. ఇంకొక విధంగా చేసినట్లయితే నీవు క్రీస్తును వెంబడిస్తూ ఉంటావు. The descendants of the Pharisees spiritually are very much in the church today. ఈనాడు సంఘంలో ఆత్మీయంగా మనం చూసినట్లయితే పరిసయ్యుల సంతతి వారు ఎంతో మంది ఉన్నారు. There are lots of them, millions of them, who preach a lot of things from the pulpit which they don't practice in their lives. ఆ విధంగా అనేక లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ప్రసంగ వేదికల మీద బోధిస్తారు కానీ వాళ్ళ జీవితాల్లో వాటిని అనుసరించరు. And there are very few who are following Christ who first do and then teach it. మొట్టమొదట చేసి తర్వాత బోధించేవారు, క్రీస్తును వెంబడించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. Who decide that they'll never teach what they haven't done. నేను చేయకుండా దేన్ని బోధించును అని నిర్ణయించుకున్న వారు చాలా తక్కువ మంది ఉంటారు. Or what they're not aspiring to do and accomplish. లేక వాళ్లకు చేయాలని లేని వాటిని గురించి బోధించకుండా ఉండటం. The other thing I want you to notice here is that the Pharisees had a couple of good qualities. ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే పరిసయ్యులు కొన్ని మంచి లక్షణాలను కూడా కలిగి ఉన్నారు. And you see this here in this chapter. ఈ అధ్యాయంలో మనం చూస్తాం. It's not everything that was wrong with the Pharisees. పరిసయ్యులు చేసేవన్నీ తప్పని కాదు. There were some good qualities in them. వారిలో కూడా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. For example, number 1. ఉదాహరణకు మనం చూసినట్లయితే మొట్టమొదటిది, Jesus said, everything that they tell you to do, do. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి. Now Jesus wouldn't say that about the Jehovah's Witnesses or the Seventh-day Adventists or even the Roman Catholics. యెహోవా సాక్షుల గురించో, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ గురించో, రోమన్ క్యాథలిక్కుల గురించో అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా చెప్పరు. Everything they teach is correct. You can do it. వారు బోధించే అన్ని సరి అయినవే, మీరు చేయొచ్చు అని వాళ్ళ గురించి చెప్పలేదు. It's not correct. To teach that the Sabbath, keeping the Sabbath is the way of salvation is not at all correct. విశ్రాంతి దినాన్ని పాటించటమే రక్షణకు మార్గం అని వాళ్ళు చెప్తారు. అది సరైనది కాదు. To teach that Jesus Christ is not God, like the Jehovah's Witnesses say, that's not correct. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అని యెహోవా సాక్షులు చెప్తారు. అది సరైనది కాదు. To teach that Mary is the second mediator between God and man, that's not correct.
దేవుడికి మానవునికి మధ్య మరియా రెండవ మధ్యవర్తి అని రోమన్ క్యాథలిక్లు చెప్తారు. అది సరైనది కాదు. So Jesus will never say about these groups, whatever they say to you, do. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ గుంపుల గురించి వాళ్ళు చెప్పేవన్నీ మీరు చేయండి అని ఎప్పుడు మనతో చెప్పరు. He will not say that about the liberal Christians either. స్వేచ్ఛాపరులైన క్రైస్తవుల గురించి కూడా ఆయన ఈ మాటలు చెప్పరు. But he will say that about evangelical Christians. కానీ ఇవాంజలికల్ క్రైస్తవుల గురించి ఆయన ఈ మాటలు చెప్తారు. Yeah, they've got the right doctrine. వాళ్ళు సరి అయిన సిద్ధాంతాలను కలిగి ఉన్నారు. But they could be Pharisees. కానీ వాళ్ళు పరిసయ్యులై ఉండొచ్చు. Because the Pharisees had right doctrine. ఎందుకంటే పరిసయ్యులు కూడా సరి అయిన సిద్ధాంతాలనే కలిగి ఉన్నారు. So here's one good quality in the Pharisees. కాబట్టి ఇక్కడ పరిసయ్యుల్లో ఒక మంచి లక్షణాన్ని మనం చూస్తూ ఉన్నాం. They had the right doctrine. వాళ్ళు సరి అయిన సిద్ధాంతాలను కలిగి ఉన్నారు. Another good quality he mentions in verse 25 is పరిసయ్యుల గురించి యేసుక్రీస్తు ప్రభువారు ప్రస్తావించిన ఇంకో లక్షణము 25వ వచనంలో ఉంది. You scribes and Pharisees, you clean the outside of the cup, but the inside is full of robbery and self-indulgence. శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపుట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నవి. So this was hypocrisy. ఇది వేషధారణ. The inside was dirty, but the outside was clean. లోపలేమో మురికిగా ఉంది, వెలుపలేమో శుద్ధిగా ఉంది. But you have to give credit for them that their outside was clean. కానీ వాళ్ళు గిన్నెను వెలుపుట శుద్ధి చేసుకుంటున్నారు. అదొక మంచి లక్షణం అని చెప్పొచ్చు. Here was a certificate that Jesus gave. Your external life is good. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారే వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నాడు, మీ బాహ్య జీవితం బాగుంది అని. You keep the law. మీరు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నారు. You do everything the law commands on the outside. బాహ్యంగా చూసినట్లయితే ధర్మశాస్త్రం ఏదైతే చేయమని చెప్తుందో ఆజ్ఞకు మీరు లోబడుతున్నారు. So there were two good qualities about the Pharisees that Jesus himself gave a certificate about. కాబట్టి ఇక్కడ పరిసయ్యుల్లో రెండు మంచి లక్షణాలను మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువారే వాటి గురించి వాళ్లకు సర్టిఫికేట్ ఇచ్చాడు. One, their doctrines are all correct. Verse 2 and 3. ఒకటేమో వాళ్ళ సిద్ధాంతాలన్నీ సరిగానే ఉన్నాయి. 2-3 వచనాలు. Second, their external life was clean and upright. Verse 25. రెండవదేమో వాళ్ళ బాహ్య సంబంధమైన జీవితం బాగుంది, వాళ్ళు నీతిమంతులుగా ఉన్నారు. 25వ వచనం. Now most Christians that I have met, evangelical Christians, they glory in these two things. నేను ఇవాంజలికల్ క్రైస్తవుల్లో అనేక మందిని కలుసుకున్నప్పుడు వాళ్ళు ఈ రెండింటిని గురించి అతిశయిస్తూ ఉంటారు. My doctrines are all correct. My external life is clean. నా సిద్ధాంతాలన్నీ సరిగానే ఉన్నాయి, నా బాహ్య సంబంధమైన జీవితం ఎంతో పరిశుభ్రంగా ఉంది. That qualifies you to be a Pharisee. ఈ రెండు కూడా నీవు ఒక పరిసయ్యుడు అంటానికి గుర్తులు. The group to whom Jesus said, "You generation of vipers, how will you escape the damnation of hell?" సర్ప సంతానమా, మీరు నరక శిక్షను ఎలాగూ తప్పించుకుందురు అని పరిసయ్యుల గుంపుతో ప్రభువు చెప్పాడు. Would you believe that Jesus would come into an evangelical church and preach that to evangelical Christians who got all their doctrines right and whose external life is clean? ఒక ఇవాంజలికల్ సంఘంలోనికి వచ్చి ఇవాంజలికల్ క్రైస్తవులతో యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్తాడని మీరు అనుకుంటారా? వాళ్ళ సిద్ధాంతాలన్నీ సరిగానే ఉంటాయి, వాళ్ళ బాహ్య సంబంధమైన జీవితం సరిగా ఉన్నా కూడా. Have you understood scripture? మీరు లేఖనాలను అర్థం చేసుకున్నారా? What did Jesus look for? యేసుక్రీస్తు ప్రభువారు దేని గురించి చూస్తున్నారు? The inner life. అంతరంగ జీవితం. Is your inner life clean? నీ అంతరంగ జీవితం పరిశుద్ధంగా ఉన్నట్లయితే, the inside of the cup, గిన్నె లోపలి భాగం, is that clean? That's what the Lord was looking for then. అప్పుడు ప్రభువు దానికోసమే చూశాడు. And that's what the Lord is looking for today. ఈనాడు కూడా ప్రభువు దానికోసమే చూస్తున్నాడు. So let's stop glorying in the fact that our doctrines are right and our external life is right. మా సిద్ధాంతాలన్నీ సరిగానే ఉన్నాయి, మా బాహ్య సంబంధమైన జీవితం అంతా బాగానే ఉందని అతిశయించొద్దు. Those are essential. We're not like the Pharisees who were like the liberal Christians. అవి ముఖ్యమైనవే. మనం సద్దూకయ్యుల వలె స్వేచ్ఛాపరులైన క్రైస్తవుల వలె ఉండకూడదు. We're like the Pharisees. కానీ మనం పరిసయ్యుల వలె ఉన్నాం. But
We're not Christ-like. కానీ క్రీస్తు వలె లేము. Like we're not true Christians if we don't take care of the inner life. మనము అంతరంగ జీవితాన్ని సరిగా చూసుకున్నట్లయితే మనం నిజమైన క్రైస్తవులముగా ఉండలేము. And that's the difference between a Pharisee and a Christian. ఒక పరిసయ్యునికి నిజమైన క్రైస్తవునికి అదే తేడా. If a Christian has got his doctrines right, his external life right, and the inside of the cup is also clean. ఒక క్రైస్తవుని సిద్ధాంతాలన్నీ సరిగానే ఉంటాయి, తన బాహ్య సంబంధమైన జీవితం బాగా ఉంటుంది, కానీ గిన్నె యొక్క లోపలి భాగం కూడా శుద్ధి చేయబడి ఉంటుంది. That's one big difference. అదే ఒక పెద్ద వ్యత్యాసము. So this is how you distinguish a Pharisee from a true disciple of Jesus. ఒక పరిసయ్యునికి యేసుక్రీస్తు ప్రభు యొక్క నిజమైన శిష్యునికి మధ్య తేడా ఇలానే ఉంటుంది. And you can ask yourself which you are. నీవు ఎవరిగా ఉన్నావో నిన్ను నీవు ప్రశ్నించుకోవచ్చు. They say things but they do not do them. వాళ్ళు చేయని వాటిని గురించి చెప్తూ ఉంటారు. And here's the mark of legalistic people. ఇక్కడ అక్షరానుసారంగా అనుసరించే వారి యొక్క గుర్తును మనం చూస్తాం. Legalistic preachers particularly, and there are millions of them in the world. మనం ఈనాడు లోకంలో చూసినట్లయితే ఇలా అక్షరానుసారంగా వెంబడించే బోధకులు లక్షల మంది ఉన్నారు. Matthew 23 verse 3. They tie up heavy loads. మత్తయి సువార్త 23వ అధ్యాయం 3వ వచనం. వారు మోయశక్యము కాని భారములను కడతారు. That means they preach such high standards. దాని అర్థం ఏంటంటే వాళ్ళెంతో ఉన్నతమైన ప్రమాణాలను బోధిస్తూ ఉంటారు. And tell people you must do this. ప్రజలకు చెప్తూ ఉంటారు, నువ్వు ఇది చేయాల్సిందే. Lay them on men's shoulders. వాళ్ళ భుజాల మీద వేస్తారు. But they themselves are unwilling to move them with so much as a finger. కానీ వాళ్ళు తమ వ్రేలితోనైనా వాటిని కదిలింపనొల్లరు. Do you know there are a lot of people who preach tithing never tithe themselves? మీకు తెలుసా, దశంభాగం గురించి బోధించే అనేక మంది వాళ్లే దశంభాగాలు చెల్లించరని? Do you know that? మీకు తెలుసా ఆ విషయం? They don't pay a tithe themselves. వాళ్లే దశంభాగాలు చెల్లించరు. They teach other people to pay their tithe. కానీ వేరే వాళ్ళు మాత్రం దశంభాగాలు చెల్లించాలి అని బోధిస్తుంటారు. And they are absolute hypocrites. వాళ్ళు వేషధారులు. They don't pay the tithe themselves. వాళ్లే దశంభాగాలు చెల్లించరు. I don't believe tithing is part of New Testament teaching at all. దశంభాగం అనేది కొత్త నిబంధనకు సంబంధించిన బోధన నేను నమ్మను. It is abolished with everything under the law. ధర్మశాస్త్రంతో పాటు అదంతా కూడా కొట్టివేయబడింది. Today we don't give 10%, we give whatever we are happy to give, according to 2 Corinthians 9 verse 7. ఈ రోజు మనము 10% ఇవ్వము, కానీ మనము ఎంతైతే సంతోషంగా ఇవ్వగలమో 2 కొరింథీ 9:7లో చెప్పినట్లుగా అంత ఇస్తాం. That's New Covenant teaching. అది క్రొత్త నిబంధన బోధ. But there are a lot of people, there are millions and millions of pastors and preachers who tell others to tithe. కానీ ఈనాడు అనేక మంది, లక్షల మంది పాస్టర్లు, బోధకులు దశంభాగాలు చెల్లించాలని బోధిస్తూ ఉన్నారు. They don't do it themselves. వాళ్లే దశంభాగాలు చెల్లించరు. So you ask yourself, you who are a person who is very eager to promote tithing. ఒకవేళ నీవు కూడా దశంభాగం గురించి బాగా చెప్తూ ఉన్నట్లయితే నిన్ను ప్రశ్నించుకో. Do you give 10% of all your income to God? Everything you earn? నీవు సంపాదించిన దాని అంతట్లో కూడా దశంభాగాన్ని ప్రభువుకు చెల్లిస్తూ ఉన్నావా? It's a very searching question. నిజంగా ఇదెంతో శోధింపదగిన ప్రశ్న. Well, even if you do, you're just keeping the law. ఒకవేళ నీవు చేసినా కానీ కేవలం నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నావు. And I'm not under the law. నేనైతే ధర్మశాస్త్రం క్రింద లేను. And you'll never bring me into bondage to that. ఆ కాడి కిందకు నీవు నన్ను ఎప్పుడు తీసుకుని రాలేవు. You can bring a whole bunch of ignorant Christians who don't know the New Covenant and don't know the Bible to obey your laws, but you can't bring me because I know the New Covenant. క్రొత్త నిబంధన తెలియని, బైబిల్ సరిగా తెలియని అమాయకులైన క్రైస్తవులను నీవు ఆ కాడి క్రిందకు తీసుకుని రాగలవు. నీవు పెట్టిన రూల్స్ కు విధేయత చూపించేటట్లు చేయగలవు, కానీ నన్ను చేయలేవు. ఎందుకంటే నాకు క్రొత్త నిబంధన తెలుసు. And it says here, they bind heavy burdens on people. ఇక్కడ చెప్పబడింది, వాళ్ళు మోయశక్యం కాని భారములను, బరువులను ప్రజల మీద పెడతారు. And they don't lift them with a finger. కానీ వాళ్ళ వేళ్లతో కూడా వీటిని కదిలించరు.
That means they've never practiced it themselves. దాని అర్థం ఏంటంటే వీళ్ళు ఎప్పుడు వాటిని అనుసరించలేదు. And put unrealistic demands on others. వాళ్ళు వేరే వాళ్ళ మీద వాస్తవానికి దూరంలో ఉన్న డిమాండ్స్ చేస్తూ ఉంటారు. I remember once when I was at a young people's camp. ఒకసారి నేను యవనస్తుల క్యాంపులో ఉన్నప్పుడు ఈ విధంగా జరిగింది నాకు గుర్తుంది. And I was there with another speaker, and he was a bit of a legalist and a hypocrite. అక్కడ నేను వేరే బోధకుడితో ఉన్నాను. అతడు అక్షరానుసారంగా వెంబడించేవాడు మరియు ఒక వేషధారి. And we were two speakers. అక్కడ మేమిద్దరము కూడా బోధిస్తున్నాం. And he preached there saying, we must not only tithe our money, we must tithe our time. మనం కేవలం డబ్బును మాత్రమే దశంభాగం చెల్లించడం కాదు, మన సమయాన్ని కూడా దశంభాగం చెల్లించాలి అని బోధించాడు. If you have 24 hours, 2.4 hours every day must be given to spending time alone with God. మనకు రోజుకి 24 గంటలు ఉంటాయి కాబట్టి అందులో 2.4 గంటలు దేవునితో ఒంటరిగా గడపాలి అని చెప్పాడు. Now there was a guy who I knew was not even tithing his income because he was a very rich doctor. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు తన ఆదాయంలో కూడా దశంభాగాన్ని చెల్లించట్లేదు, ఎందుకంటే అతడు ఎంతో ధనవంతుడైన వైద్యుడు. And he was definitely not tithing his time. మరియు తన సమయాన్ని కూడా దశంభాగాన్ని చెల్లించలేడు. Okay, I didn't say anything when he said that. ఆ వ్యక్తి ఆ విధంగా చెప్పినప్పుడు నేనేమీ అనలేదు. I disagreed with it, but I kept quiet because he's the other preacher with me and I don't want to humble him, humiliate him publicly. దాంతో నేను ఏకీభవించలేదు, కానీ బహిరంగంగా ఆయన అవమానించడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను మౌనంగా ఉన్నాను. So I kept quiet. కాబట్టి నేను మౌనంగా ఉన్నాను. But these students were sharp. కానీ ఈ విద్యార్థులు ఎంతో చురుగ్గా ఉన్నారు. One session was a question time. ఒక సెషన్ మొత్తం ప్రశ్నలు జవాబులు కలిగి ఉన్నాము. And one of them said, I want Brother Zach to answer this question. అందులో ఒకరు ఈ విధంగా అడిగారు, ఈ ప్రశ్నకు సహోదరుడు జాక్ గారు జవాబు చెప్పాలి అని. Is it right what the other speaker said, that we have to tithe our time? మన సమయాన్ని కూడా దశంభాగం చెల్లించాలి అని వేరే బోధకుడు చెప్పాడు, అది నిజమేనా? Well, I was put on the spot then. నేనేమో అక్కడ చెప్పాల్సి వచ్చింది. I said, I don't agree with it. There's no verse like that in Scripture. ఈ విషయంలో అతనితో నేను ఏకీభవించను, ఎందుకంటే అలా చేయమని చెప్పే వచనము బైబిల్లో లేదు అని చెప్పాను. And then I turned around to the other speaker and said, Brother, do you spend 2.4 hours every day with God? నేను ఆ బోధకుని వైపు చూసి, సహోదరుడా, నీవు రోజు దేవునితో 2.4 గంటలు గడుపుతున్నావా అని అడిగాను. Sheepishly he said, No, brother, I don't. లేదు సహోదరుడా, నేను గడపటం లేదని ఆయన చెప్పాడు. I had to expose him for the sake of these poor people on whom he was putting a heavy burden, which he hadn't lifted with a little finger. ఈ పిల్లల మీద ఆయన ఎంతో మోయలేని భారమును బరువును కట్టాడు. అతడేమో తన వ్రేలుతో కూడా కదిలించట్లేదు, కాబట్టి దీన్ని బహిర్గతం చేయాలని నేను అనుకున్నాను. That's what I mean. అదే నా అర్థము. There are plenty of preachers like this. ఈ విధమైన బోధకులు ఎంతో మంది ఉన్నారు. So don't allow anybody to put a burden on you. కాబట్టి ఎవరు కూడా నీ మీద ఒక భారం పెట్టేటట్లు అనుమతించవద్దు. The yoke of Jesus is easy. His burden is light. యేసుక్రీస్తు ప్రభు యొక్క కాడి సులువైనది, ఆయన భారము తేలికైనది. You're weary and heavy laden, dear friend, because you have allowed all these hypocrites to put burdens on you which they themselves don't lift with a finger. నా స్నేహితుడా, నీవు ప్రయాసపడి భారం మోస్తున్నావంటే దాని అర్థం ఏంటంటే వేరే వాళ్ళు నీ మీద నీవు మోయలేని భారం పెట్టేటట్లు అనుమతించావు. వాళ్ళ వ్రేళ్లతో కూడా వాటిని కదిలించరు. All their deeds, verse 5, they do to be noticed by men. వాళ్ళు చేసే పనులన్నీ కూడా మనుషులకు కనపడాలనే చేస్తుంటారు. They broaden their phylacteries and lengthen the tassels of their garments. తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. All their deeds they do to be seen by men. వాళ్ళు చేసే పనులన్నీ కూడా మనుషులకు కనపడాలి అని చేస్తుంటారు. Whenever we do things for men to see us, we are like the Pharisees. మనుషులు మనల్ని చూడాలి అనే ఉద్దేశంతో మనం ఏ పని చేసినా కూడా మనం పరిశీలన అవుతాము. We're to live our life before God. మనము దేవుని సన్నిధిలో మన జీవితాలను జీవించాలి. But I'm not saying men won't see us. మనం చేసే మనుషులు అసలు చూడరని నేను చెప్పటం లేదు.
If they see us, we can't help it. వాళ్ళు చూస్తే మనమేం చేయలేము. But we don't do it in order for men to see us. కానీ కేవలం మనుషులు చూడాలనే మనం చేయకూడదు. That's the point. అదే ఇక్కడ విషయం. It's not that men see your good deeds. నీవు చేసే మంచి పనులు మనుషులు చూడరని కాదు. We can't help it sometimes. కొన్నిసార్లు మనం ఏమీ చేయలేము ఆ విషయంలో. But we don't do it in order to get their approval. కానీ వాళ్ళ చేత ఆమోదించబడటానికి మనం ఏమీ చేయకూడదు. There's a little book that I've written called 50 Marks of Pharisees. నేను పరిసయ్యుల యొక్క 50 గుర్తులు అనే ఒక చిన్న పుస్తకాన్ని వ్రాశాను. And it's a very interesting study to see the characteristics of Pharisees. పరిసయ్యుల యొక్క లక్షణాలను తెలుసుకోవటానికి ఇది ఎంత ఆసక్తికరమైన అధ్యయనము. Very enlightening. I found it very profitable to study what the New Testament speaks about Pharisees. క్రొత్త నిబంధన పరిసయ్యుల గురించి ఏం మాట్లాడుతుంది అని నేను చేసిన ఈ అధ్యయనం ఎంతో ప్రయోజనకరంగా నాకు అనిపించింది. And that's how I compiled that book. అందుకే దాన్ని ఒక పుస్తక రూపంలో రాశాను. A number of those characteristics are here in this chapter. కాబట్టి అనేక లక్షణాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. Binding heavy burdens on people which they don't lift with their own finger. వాళ్ళ చేతి వేళ్లతో కదిలించరు, కానీ ప్రజల మీద అయితే మోయలేని భారములను బరువులను వాళ్ళు కడతారు. Doing our deeds to be seen by men. ప్రజలకు కనపడాలని పనులు చేయటం. Verse 6, loving the place of honor at banquets and the chief seats in the synagogues. 6వ వచనము, ఘనతను కోరుకోవటము, విందుల్లో అగ్రస్థానములు, సమాజ మందిరముల్లో అగ్రపీఠాలను కోరుకోవటం. People who want respect in the synagogues, the chief seats. సమాజ మందిరముల్లో ఘనతను కోరుకోవటం, అగ్రపీఠాలను కోరుకోవటం. To be recognized as elders and pastors. సంఘ పెద్దలుగా గుర్తించబడాలని కోరుకోవటం, పాస్టర్లుగా గుర్తించబడాలని కోరుకోవటం. Who in a function always want to sit on the platform. వేడుకలు జరిగేటప్పుడు వేదికల మీద కూర్చోవాలనుకోవటం. Are you like that? నీవు ఆ విధంగా ఉన్నావా? Jesus said, go and take the last seat. యేసుక్రీస్తు ప్రభు ఏమో వెళ్లి చివర కూర్చోమని చెప్పారు. Where are the Christian leaders who obey that? దానికి విధేయత చూపించే క్రైస్తవ నాయకులు ఎక్కడున్నారు? Almost all Christian leaders want titles and want to sit on the platform to be respected by others. దాదాపు క్రైస్తవ నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన పేర్లు పెట్టి పిలువబడాలనిపిస్తుంది, మరియు వేదికల మీద కూర్చోవాలి, ఇతరులు మమ్మల్ని గుర్తించాలి, గౌరవించాలని కోరుకుంటారు. They love the chief seats in the synagogues. వాళ్ళు సమాజ మందిరముల్లో అగ్రపీఠములను కోరుకుంటారు. And you can apply that to the churches. దీన్ని సంఘముల్లో నీవు అన్వయించుకోవచ్చు. These are Pharisees. వీళ్ళు పరిసయ్యులు. They love respectful greetings in the marketplaces and being called by men rabbi. సంత వీధుల్లో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబట్టి వాళ్ళు కోరుదురు. They love greeting. వేరే వాళ్ళు వీళ్ళకు వందనాలు చెప్పాలి అని కోరుకుంటారు. They love to be greeted by others. వేరే వాళ్ళ చేత ఆ విధంగా వందనాలు చెప్పించుకోవటానికి వీళ్ళు కోరుకుంటారు. They want honor. ఎందుకంటే వాళ్ళు ఘనతను కోరుకుంటారు. Everything is for honor. వాళ్ళు ఏం చేసినా కూడా ఘనత కోసమే చేస్తారు. The chief seats in the synagogue for honor. సమాజ మందిరాల్లో అగ్రపీఠాలను కోరుకుంటారు ఘనత కోసం. To be greeted by others, honor. వేరే వాళ్ళు మాకు వందనాలు చెప్పాలని వాళ్ళు కోరుకుంటారు ఘనత కోసం. And to have fancy titles, religious fancy titles for honor. మత సంబంధమైన ప్రత్యేకమైన పేర్లు పెట్టి పిలిపించుకుంటారు ఘనత కోసం. Everything is for honors. వాళ్ళు ఏం చేసినా కూడా ఘనత కోసమే చేస్తారు. The motive behind it that God sees. దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని దేవుడు చూస్తాడు. God doesn't care what seat you sit on. నీవు దేని మీద కూర్చున్నావు, ఎక్కడ కూర్చున్నావు అని దేవుడు చూడ్డు. But he sees what's your motive in all that. కానీ వీటన్నిటిలో నీ ఉద్దేశం ఏంటి అని దేవుడు చూస్తాడు. What's your motive? ఏంటి నీ ఉద్దేశం? I mean, if in order to convey a message to people, the most convenient place is to stand in the front of a church, that's okay. ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళ ఎదుట నిలబడటం అనేది సరైన స్థానము, అది సరైందే. But if that's your motive, కానీ అదే నీ ఉద్దేశం అయితే, and if you stand on a little elevated platform so that everybody can see you, that's okay.
కాబట్టి అందరికీ సందేశం అందాలి కాబట్టి కొంచెం ఎత్తులో ఉన్న వేదిక మీద నిలబడినట్లయితే అది సరైందే. But if you're standing up there because you want honor, that's a completely different reason. కానీ నీవు ఘనతను కోరుకుని అక్కడ నిలబడి ఉన్నట్లయితే అది పూర్తిగా వేరుగా ఉంటుంది. God looks at the motive, the heart. Man looks at the outward appearance. మనుషుడు కేవలం పై రూపమును బాహ్య రూపమునే చూస్తాడు, కానీ దేవుడు అంతరంగమును చూస్తాడు, హృదయమును చూస్తాడు. And as you go through this chapter, you find this is how he begins with denouncing the Pharisees. మనము ఈ అధ్యాయమును చూస్తున్నప్పుడు మొట్టమొదట పరిసయ్యులను ఆయన ఈ విధంగా నిరాకరించారు. And then he goes on to say, "Woe unto you, scribes and Pharisees, hypocrites, because you shut off the kingdom of heaven from men." ఆ తర్వాత ఆయన ఇంకా చెప్తూ, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు. You don't enter in yourself, neither do you allow those who are entering to go in. మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. Jesus spoke like a prophet. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రవక్త వలె ఇక్కడ మాట్లాడారు. And I tell you, when a prophet speaks, a lot of people are going to get offended. నేను చెప్తున్నాను, ఒక ప్రవక్త మాట్లాడినప్పుడు ఎంతో మంది ప్రజలు అభ్యంతరపడతారు. But the prophet was showing the way into God's kingdom. కానీ ఒక ప్రవక్త నీవు పరలోక రాజ్యమునకు వెళ్ళటానికి మార్గాన్ని చూపిస్తాడు. And he's saying, you Pharisees, you don't enter the kingdom yourselves, and you close it up to others who want to go in. ఆయన పరిసయ్యులతో ఈ విధంగా అంటూ ఉన్నాడు, పరిసయ్యులారా, మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు, మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూసివేశారు, మరియు దాంట్లో ప్రవేశించే వారిని కూడా మీరు ప్రవేశింపనయ్యరు. How did they close it up? వాళ్ళు ఏ విధంగా మూసివేస్తారు? With all these legalistic rules and regulations that they made, binding heavy burdens on people. వాళ్ళు పెట్టిన రూల్స్ ద్వారా, నియమాల ద్వారా, అక్షరానుసారంగా వాక్యాన్ని అర్థం చేసుకోవటం ద్వారా, ప్రజల మీద మోయలేని భారాలను కట్టడం ద్వారా, instead of showing them the way into God's kingdom, దేవుని యొక్క రాజ్యంలోనికి మార్గము చూపించేదానికి బదులుగా ఇవన్నీ వాళ్ళు చేస్తుంటారు. We need to understand this even today. ఈనాడు కూడా అలాంటి వారిని మనం చూడటానికి దీన్ని అర్థం చేసుకోవాలి. A legalist, though he appears to be very righteous in many ways, అక్షరానుసారంగా వెంబడించే ఒక వ్యక్తి అనేక విధాలుగా మనం చూసినట్లయితే నీతిమంతుడిగానే కనపడతాడు. is actually closing the door into God's kingdom. కానీ పరలోక రాజ్యంలో వెళ్ళటానికి ఆ వ్యక్తి ద్వారాన్ని మూసివేస్తున్నాడు. People who make much and who analyze small little things and make them bigger than God has made them. వీళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న విషయాలను కూడా పెద్దవిగా చేసి చూపిస్తుంటారు. దేవుడు చెప్పేదానికంటే కూడా వీళ్ళు వాటిని ఇంకా పెద్దవి చేసి చూపిస్తారు. You know, like I said about the Sabbath, నేను విశ్రాంతి దినం గురించి చెప్పినట్లుగా Pharisees made the Sabbath much bigger than God had made it. దేవుడు చేసిన దానికంటే కూడా పరిసయ్యులు విశ్రాంతి దినాన్ని ఇంకా పెద్దదిగా చేశారు. And they were actually closing up the kingdom to the people who wanted to enter in. ఆ విధంగా వాళ్ళు ఎవరైతే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలనుకుంటున్నారో వాళ్లకు వీళ్ళు ద్వారాన్ని మూసివేశారు. And that's what he says here. You don't enter in yourself and you don't let others enter in either. అదే ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నారు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనేయరు. Woe unto you, scribes and Pharisees, verse 14, because you devour widows' houses and for a pretense make long prayers. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు విధవరాండ్ల ఇండ్లను దిగమింగుచు దీర్ఘ ప్రార్థనలు చేస్తూ కపటముగా నటిస్తారు. You'll receive the greater condemnation. మీకు మరి ఎక్కువైన శిక్షా విధి కలుగుతుంది. Here's another thing that they did. వాళ్ళు చేసే ఇంకొక పని ఇది. They would squeeze money of rent out of poor widows. విధవరాండ్ల దగ్గర వాళ్ళు పీడించి డబ్బుని తీసుకుంటారు. And then to cover up their troubled conscience, they would come to the synagogue and pray long prayers. కాబట్టి వాళ్ళ మనస్సాక్షిని కప్పిపుచ్చుకోవటానికి సమాజ మందిరాలకు వచ్చి దీర్ఘ ప్రార్థనలు చేస్తుంటారు. To cover up the unrighteousness in money matters, the way they were troubling and squeezing money out of poor widows and young people and other people who were poor. విధవరాళ్ల దగ్గర నుండి ఇతర బేదల దగ్గర నుండి పీడించి డబ్బులు తీసుకొని
డబ్బు విషయంలో వాళ్ళు చేసిన అవినీతి కొరకై దాన్ని కప్పుకోవటానికి ఈ విధంగా చేస్తూ ఉంటారు. God sees all this. దేవుడు వీటన్నిటిని చూస్తాడు. And these type of things are happening today. ఇలాంటివి ఈ రోజు కూడా జరుగుతూ ఉన్నాయి. All these things and many others. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, మరియు అనేకమైనవి జరుగుతూ ఉన్నాయి. As you go through this chapter, Matthew 23, you will see all that Jesus taught. మత్తయి సువార్త 23 అధ్యాయం అంతా మీరు చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభు బోధించిందంతా కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇందులో. There are many, many things that He wants to deliver us from. అనేకమైన వాటి నుండి మనల్ని విడిపించాలని ఆయన కోరుకుంటున్నారు. If you really love Him, we will keep His commandments. నీవు నిజముగా ఆయనను ప్రేమిస్తున్నట్లయితే ఆయన ఆజ్ఞలను నీవు గైకొంటావు.